హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు లీగల్ ఎక్స్పర్ట్, హైకోర్టు అడ్వకేట్ కేఆర్ సునీల్ కుమార్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అండి. ఇంతకుముందు మనం రకరకాల ఇష్యూస్ సంబంధించి మాట్లాడుకున్నాము. ఈరోజు నాకున్న డౌట్ ఏంటంటే, ఆర్థికంగా చితికిపోతే ఒక వ్యక్తి కావచ్చు, ఒక ఫ్యామిలీ కావచ్చు, ఆర్థికంగా చితికిపోయినప్పుడు చావే వాళ్ళకి శరణ్యమా? నేను చాలా సందర్భాలలో చెప్పినండి మా క్లయింట్లో కూడా, ఆర్థికంగా చితికిపోతే మనిషి చితికిపోయినట్టు కాదు, అంటే లైఫ్ లాస్ట్ అయినట్టు కాదు. ఎందుకంటే పార్ట్ ఆఫ్ ద లైఫ్ ఈజ్ మానిటరీ ఇష్యూస్. మానిటరీ ఇష్యూలలో మనం చితికిపోతే లైఫ్ పోయినట్టు కాదు అనేది చాలా మందికి నేను చెప్పినానండి. జనరల్గా ఏమవుతుందంటే, ఆర్థికంగా చితికిపోయినప్పుడు వీళ్ళకు సూసైడ్ థాట్స్ రావడము, నా జీవితం వేస్ట్ అనుకోవడం, ఫ్యామిలీని చంపడం, వీళ్ళు చాలామందిని చూస్తున్నాం. వాళ్ళందరికీ నేను ఇచ్చే ఐడియా ఏంటంటే, సలహా ఏంటంటే, నియర్ బై ఉన్న అడ్వకేట్ని కలవడం వల్ల వాళ్ళు మీకు లీగల్ రెమెడీస్ ఏమున్నాయో చెప్పగలుగుతారు. మనిషి ఆర్థికంగా చితికిపోగానే జీవితమే అయిపోయింది, నాకు ఇక ఎవరు సాయం చేసేవాళ్ళు లేరు, నా ఫ్యామిలీ పరిస్థితి ఇంతే, నాకు ఏదైనా జరిగితే ఇక రోడ్డు మీద పడాలి, ఇట్లాంటి అన్యూన్యత భావం నుంచి బయటికి రావడానికి మీరు గట్టిగా కృషి చేయాలి. దగ్గరున్న లీగల్ అడ్వైజో, మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ, క్లోజ్ ఫ్రెండ్స్తో డిస్కస్ చేసి ఎంత ఫైనాన్షియల్ మీకు లాస్ అయింది, దాన్ని ఓవర్కమ్ కావడానికి మీకు ఎంత టైం పడుతుంది అనేది జనరల్గా చర్చించడానికి అడ్వకేట్స్ అవైలబుల్ చాలామంది ఉన్నారు మార్కెట్లో. ఓకే. ఇక రెండో విషయం వచ్చేసి ఏంటంటే, లీగల్గా కాన్స్టిట్యూషన్ ప్రకారము ఎవరైనా ఆర్థికంగా చితికిపోతే రెండు లీగల్ రెమెడీస్ ఉన్నాయండి. ఒకటి ఇన్సాల్వెన్సీ పిటిషన్ వేసుకోవడం అగెన్స్ట్ జనరల్ పర్సన్స్. అది ఐపీ వేయడం వల్ల మీకు కొంత రిలీఫ్ అనేది ఖచ్చితంగా దొరుకుతుందండి. ఐపీ అంటే చాలా మంది మనం వింటుంటాం, ఐపీ పెట్టుకున్నారు. సో దాంట్లో మనకు 100% రిలీఫ్ దొరుకుతుంది. మీకు ఎప్పుడైతే రిలీఫ్ ఎంత పీరియడ్ దొరికినప్పుడు మీరు కొంత బ్రీతింగ్ పీరియడ్ తీసుకొని మళ్ళీ రీపేమెంట్ ఎట్లా చేయాలి, రీస్ట్రక్చరైజ్ ఎట్లా చేయాలి అని మీరు సర్దుబాటు చేసుకునే అవకాశం దొరుకుతుంది. ఇక రెండోది వచ్చేసి ఏంటంటే, ఇంజంక్షన్ పిటిషన్ అని ఉంటుందండి. ఇంజంక్షన్ పిటిషన్ వల్ల ఇంటికి రాకుండా, ఇంటికి వచ్చి వేధించకుండా, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ, పిల్లలను కానీ, మిమ్మల్ని కానీ ఇబ్బంది పెట్టకుండా పిటిషన్ వేసుకునే అవకాశం ఉంటుంది. దాంట్లో మీకు బ్రీతింగ్ పీరియడ్ దొరుకుతుంది. ఆ పీరియడ్ వల్ల మీరు ఏం చేయొచ్చు అంటే, మళ్ళీ మీ రీస్ట్రక్చర్ ఎట్లా కట్టాలి, ఎంతవరకు కొంత తెచ్చుకుంటూ వెళ్ళే అవకాశాలు అనేది దొరుకుతుంది మనకు. ఇలాంటి కేసులకు సంబంధించి గతంలో ఒక ఇష్యూకి సంబంధించి చూసుకుంటే కూడా, కాఫీ షాపులకు సంబంధించి చూసుకుంటే తన ఓనరు దాదాపుగా 1000 కోట్లు నష్టపోయాననే ఉద్దేశంతో ఆ ప్రెజర్తోనో ఒత్తిడితోనో తను సూసైడ్ చేసుకోవడం కూడా జరిగింది. ఆ తర్వాత వాళ్ళ మిస్సెస్ ఆ బిజినెస్ టేక్ ఓవర్ చేయడం, విత్ ఇన్ 1 yearలోనే ఆల్మోస్ట్ 50% ఆఫ్ బారోస్ అన్ని కూడా క్లియర్ చేసుకోవడం, మరలా సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్గా కాఫీ షాప్స్ అనేటువంటి వ్యవస్థను కూడా, బిజినెస్ని కూడా సక్సెస్ఫుల్గా రన్ చేయటం. సో ఇటువంటి ధైర్యం కావాలి అన్నప్పుడు ఎటువంటి మనకి మెంటర్షిప్ కానీ, లేకపోతే దీనిలో 2 అంశాలండి. ఫస్ట్ పర్సన్ ఎవరైతే హస్బెండ్ ఉన్నాడో, కాఫీ షాప్లో ఎప్పుడైతే లాస్ట్ రాగానే అతనికి కనబడిన ఛాన్స్ అంటే ఎదురుగా ఉన్న అవకాశం ఏంటి అంటే సూసైడ్ తను చేసుకున్నాడు. ఇక రెండో పాయింట్ ఏంటంటే, ఆ సూసైడ్లో ఆమె ఎంత మానసికంగా ధైర్యంగా ఉంటేనే మళ్ళీ బిజినెస్ మొత్తాన్ని చేతబట్టుకొని ఒక సింగిల్ హ్యాండ్లో అదే లేడీ ధైర్యం తీసుకుంది. అదే సిచ్యువేషన్ కి హస్బెండ్ ఏమో సూసైడ్ చేసుకునేది ఎంచుకున్నాడు. అదే సిచ్యువేషన్ కి హస్బెండ్ పోయినాక, ఫైనాన్షియల్ లాస్ అయ్యి హస్బెండ్ పోయినాక 2 బాధలు ఉన్నప్పుడు అదే వైఫ్ ధైర్యం చేసి పాజిటివ్ నిర్ణయాలు తీసుకొని, మంచి లీగల్ అడ్వైజెస్ తీసుకొని ఇవాళ నెంబర్ 1 ఉందండి. అదే చెప్పదలుచుకున్నాను నేను. ఒక చిన్న ఇన్సిడెంట్స్ లా కాఫీ షాపు యజమానికి వచ్చిన లాస్తో అతను సూసైడ్ చేసుకున్నాడు. అదే లాస్తో హస్బెండ్ను లాస్ చేసుకొని తను గట్టిగా నిలబడింది. నేను చాలా మందికి ఇట్లా ఆర్థికంగా చితికిపోయిన వాళ్ళకి చెప్పదలుచుకునేది, మీరు ప్రయత్నిస్తే ఏదైనా వస్తుంది కాబట్టి గట్టిగా నిలబడాలి జీవితంలో. సూసైడ్ అనేది సొల్యూషన్ కాదు. లీగల్ అడ్వైస్, ఫ్రెండ్స్తో మాట్లాడుకోవడం, చర్చించడం, దీనివల్ల మీకు పాజిటివ్ థాట్స్ రావడం, బ్రీతింగ్ పీరియడ్ దొరకడం, దానివల్ల మీరు పాజిటివ్గా ముందరికి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. సార్, ఎంతమంది వీడియోలో కూడా మీరు చెప్పారు, గత వీడియోలో మనం మాట్లాడుకున్నప్పుడు కూడా, మనిషి ప్రాణం పోయినట్టే, మనిషి లాస్ అయిపోయినంత మాత్రాన జీవితం కోల్పోయినట్టేం కాదు. జీవితం ఉంటే మళ్ళీ ఆ డబ్బుని ఎలాగైనా సంపాదించుకోవచ్చు. కానీ ఎందుకు ఇలా మనుషులు ఇంత అవకాశం ఉన్నా కూడా ధైర్యం కోల్పోతున్నారంటారా, లేదు అప్పులైపోయాము, లేదా సొసైటీలో వాళ్ళ పరువు పోతుంది అనేటువంటి థాట్స్ అంటారా? ధైర్యం కోల్పోవడం, అవకాశాలు అంటే ఎదురుగా వచ్చిన వాళ్ళు క్యాచ్ చేయలేకపోవడం, ధైర్యం కోల్పోవడం, ఇటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు ధైర్యంగా ఉంటే ఏదైనా సాధించగలుగుతారు. కష్టం వచ్చిందని భయపడి పారిపోతే ఆ కష్టం ఎప్పటికి ఉంటుంది.
ఇప్పుడు ఈ కాఫీ షాప్ విషయంలో హస్బెండ్ ఏదైతే భయపడి చావే శరణ్యం అనుకొని వెళ్ళిపోయినప్పుడు ఆ కాఫీ షాప్ ఓనర్ చనిపోతే సమస్య అయితే అలానే ఉంది కదా, అంతే కదా, పిల్లలకైతే పడింది కదా, వాళ్ళ వైఫ్ కి అయితే సమస్య పడింది కదా. ఇప్పుడు ఆమె అయితే సేమ్ ఈమె కూడా సూసైడ్ చేసుకోవాలి కదా. ఇప్పుడు తనకైతే హస్బెండ్ లాస్, ఫైనాన్షియల్ లాస్. అవును. మరి ఈ రెండు సమస్యలను ఎట్లా అధిగమించింది? ధైర్యంగా ఉంది కాబట్టి అధిగమించగలిగింది. సో నేను అనేది ఏంటంటే మీరు ఇటువంటి సిచ్యువేషన్ లో ధైర్యంగా ఉండడమే కరెక్ట్ అని చెప్పాలి. కానీ అలాంటి పీరియడ్ లో కూడా ధైర్యం తెచ్చుకోవాలన్నా, ధైర్యంగా నిలబడాలన్నా ఒక మెంటర్ అయితే కంపల్సరీ. 100%. అది అడ్వకేటే ఫైనల్ అంటారా, లేదంటే ఏ విధంగా ధైర్యం తెచ్చుకోవాలి? రెండు అంశాలు. అడ్వకేటే లీగల్ అడ్వైజ్ ఇవ్వగలుగుతాడు, మిత్రులు మానసిక ధైర్యాన్ని ఇవ్వగలుగుతారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ మిమ్మల్ని మీరు లాస్ అయితే ఏం జరుగుతుందో మీకు కొంచెం చెప్పగలుగుతారు. నేను ఏమంటున్నా అంటే ఎప్పుడైతే ఆర్థికంగా చితికిపోగానే డిప్రెషన్లోకి వెళ్ళిపోకుండా, అన్యూన్యతా భావంలోకి వెళ్ళిపోకుండా, చావే శరణ్యం అనకుండా తోటి మిత్రులను లీగల్గా ఫస్ట్ లీగల్ అడ్వైజ్ ఎందుకు, మనం ఇటువంటి ఇష్యూల నుంచి ఎలా బయటపడగలుగుతాం అనేది చెప్తారు కాబట్టి అడ్వకేట్ని కలవాలి, మిత్రులను కలవాలి, ఫ్యామిలీ ఫ్రెండ్స్ని. సో ఇలాంటి ఇష్యూస్ నుంచి బయటికి రావాలనుకున్నప్పుడు లీగల్ గా ఎటువంటి సెక్షన్స్ యూజ్ అవుతాయి అంటారు? అసలు ఇన్సాల్వెన్సీ పిటిషన్ పెట్టుకోవడం కాన్స్టిట్యూషనల్ రెమెడీ అండి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకోటి ఇంజంక్షన్ పిటిషన్ వేసుకోవడం. మనకి ఇవి చాలా రిలీఫ్ ఇవ్వడానికి, బ్రీతింగ్ పీరియడ్ ఇవ్వడానికి, అప్పుల బారి నుండి రక్షించడానికి, మళ్ళీ రీపేమెంట్ చేయడానికి మీకు కొంత టైం ఇవ్వడము, ఇవన్నిటికీ రెండు పిటిషన్ల ద్వారా మనం నియర్ బై జ్యూరిడిక్షన్ ఏదైతే కోర్టు వస్తుందో అక్కడ వేసుకోవచ్చు. కానీ కొన్ని విషయాల్లో చూసుకుంటే సునీల్ కుమార్ గారు, చాలా మంది ఒకవేళ భర్త భార్య ఇద్దరు కలిసి మాట్లాడుకున్నా సరే, మన ఇద్దరం కలిసినా కూడా మనం చేసే పరిస్థితి లేదని చెప్పి ఇద్దరు కలిసి ఫ్యామిలీ మొత్తాన్ని వాళ్ళకి వాళ్ళే సూసైడ్ థాట్స్ లో తీసుకెళ్ళిపోవడం. దీనికి కారణం మన సొసైటీ అండి. ఎవరైనా ఆర్థికంగా చితిపోగానే వాళ్ళని హేళన చేయడం కానీ, సొసైటీలో అందరినీ అనలేము, కొందరు ఉంటారు. సో నేను అనేది ఏంటంటే అట్లాంటి వాళ్ళకు దూరంగా ఉండడం, తప్పకుండా దూరంగా ఉండాలండి. చాలా పేపర్లలో చూస్తున్నాము, కుటుంబం మొత్తాన్ని వాళ్ళు అంతమొందించి ఆ పిల్లలు, చిన్న పిల్లలు, పసిపాపలు, వాళ్ళకి ఏం తెలుస్తుందండి ఇతను తండ్రి చేసిన అప్పుకు వాళ్ళకి మంది ఇవ్వడం, భార్యకి మంది ఇచ్చేయడం, తను మందు దాగి చనిపోవడం చేస్తున్నారు. వీళ్ళు అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు నియర్ బై 100% చెప్తున్నాండి, నియర్ బై ఎవరైనా అడ్వకేట్ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ నాకు ఇట్లా ఆర్థికంగా ఇంత ఉంది, ఇలా అవుట్ స్టాండింగ్ ఇంత ఉంది, దీనికి ఎవరెవరికి ఇవ్వాలి వాళ్ళ పేర్లతో సహా అడ్రస్లతో సహా ఇచ్చి, లిస్ట్ ఆఫ్ బ్యాంకర్స్ ఉంటే బ్యాంకర్స్ ఇస్తే వాళ్ళు లీగల్ సొల్యూషన్ చాలా చక్కగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దానికి చావు చిన్న స్టెప్, ఒక్క అడ్వకేట్ ఆఫీస్లో ఒక చిన్న స్టెప్ వేయండి, రిలీఫ్ 100% వస్తుంది. ఎందుకంటే అడ్వకేట్ ఉన్న లక్షణం ఏంటి అంటే దరిదాపుగా వాళ్ళు అప్పు చేశారు, వాళ్ళు డిఫాల్ట్లో ఉన్నారనే యాంగిల్లో ఆలోచించాడు అడ్వకేట్. నా క్లయింట్ నా దగ్గరికి వచ్చాడు, అతన్ని అప్పులలోకి వెళ్ళి ఎలా బయటికి తీసుకురావాలి అదే ఒక ఆలోచన ఉంటుంది. కానీ చెన్నై తెలియక చాలా మంది వెళ్ళటానికి భయపడతారంటారా, లేదంటే వెళ్తే ఇప్పటికే సగం కోల్పోయాము మళ్ళీ అక్కడికి వెళ్తే మళ్ళా ఇంకెంత కోల్పోవాల్సి వద్దు అనేటువంటి భయంలో కూడా ఆగిపోతారంట? అంటే ఇట్లా డిపెండ్ అపాన్ ద ఏరియా, సిచ్యువేషన్, అక్కడ ఉన్న జరిగిన పరిస్థితులు. దాదాపుగా ఇన్సాల్వెన్సీ పిటిషన్ వచ్చిన వాళ్ళు మా దగ్గరికి ఎంత వచ్చినా కానీ క్లియర్ గా చెప్తారు, సార్ మా అప్పులు ఇవి ఉన్నాయంటారు, చాలా బాధతో వస్తారు. వాళ్ళు మేము మెంటల్లీ ఫ్రీ చేసి, ఫీజు విషయంలో కొందరు తక్కువ ఇచ్చినా ఎక్కువ ఇచ్చినా చేసే అడ్వకేట్లు చాలా మంది ఉన్నారండి. నా దగ్గర ఇంతే ఉందని దండం పెడితే ఫ్రీగా చేసేటోళ్ళు కూడా ఉన్నారు. సమస్య ఫీజు గురించి కాదండి, ఇక్కడ వాళ్ళు ముందు అడుగేసి ఒక అడ్వకేట్ దగ్గరికి పోవడం వల్ల కొన్ని జీవితాలు నిలబెట్టిన వాళ్ళు అవుతారు. వాళ్ళు ఒక ఇంట్లో, ఒక కుటుంబంలో ఒకరు చనిపోతే ఆ ప్రెజరు, అన్యూన్యతా భావం మిగతా కుటుంబ సభ్యుల మీద పడుతుంది. చాలా మందికి తెలియని విషయం. ఒకరింట్లో ఒకరు చనిపోతే సూసైడ్ చేసుకొని నెక్స్ట్ తరం మీద పడే అవకాశం కూడా ఉంటుంది. చాలా మందికి తెలియదు, అది సైకాలజికల్ ప్రాబ్లం. ఒక వ్యక్తి సూసైడ్ చేసుకోవడం వల్ల వాడు భరించలేక సూసైడ్ కి ఎంచుకున్నాడు అంటే నెక్స్ట్ తరం కూడా భరించలేని పొజిషన్ వస్తే మళ్ళీ అదే అవుతుంది. నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే సూసైడ్ ఈజ్ నాట్ ద సొల్యూషన్. అప్రోచింగ్ ఎనీ లీగల్ అడ్వైస్, లీగల్ ఎక్స్పర్ట్, ఆర్ ఫ్రెండ్స్, మిత్రులు, ప్రాణమిత్రులు, మనసు విప్పి మాట్లాడుకునే స్నేహితుల దగ్గరికి వెళ్ళి మాట్లాడిన కొంతలో కొంత సాల్వ్ అవుతుంది. డబ్బు అయితే సంపాదించుకోవచ్చు, అప్పులుంటే తీర్చుకోవచ్చు, పోయిన ప్రాణాన్ని అయితే ఏం చేసినా తిరిగి తెచ్చుకోలేం కదా. ఇప్పుడు బెస్ట్ ఉదాహరణ కాఫీ షాప్ గురించి మాట్లాడుకున్నా, ధైర్యంగా తను కోల్పోయిన బిజినెస్ ని ధైర్యంగా ఎదుర్కొంది, దాంట్లోంచి బయటపడింది, కానీ భర్తనైతే తెచ్చుకోలేదు కదా. ఇక్కడ మనం ఎట్లా అప్రిషియేట్ చేయాలి అంటే హస్బెండ్ ఒక సమస్యకే చనిపోయాడు, వైఫ్ అందులో 2 సమస్యలున్నా విన్ అయింది. సో అప్రిషియేట్ చేయాలి. పోయిన వాళ్ళు రారు. ఇప్పుడు ఆమెకి ఎంత బాధ, అదే హస్బెండ్ ఉండి తను ఇట్నే ధైర్యంగా నిలబడి ఇద్దరు కలిసి చేస్తే ఈ పాటికి మళ్ళీ సేమ్ 1 year లో ఎట్లా రికవర్ అయ్యారు, 1.5 year కి అయ్యారు. అంతే కదా.
2 ఇయర్స్కి అవుతారు కావచ్చు. ధైర్యంగా నిలబడడం అనేది ఆయన చేయలేదు, వాళ్ళ వైఫ్ చేసింది, అంతే తేడా. సో నేను సమాజానికి కానీ ఇలాంటి ఆర్థికంగా చితికిపోయిన వాళ్ళకి కానీ చెప్పేది ఏంటంటే, డబ్బులు ఉన్నా లేకున్నా నియర్ బై అడ్వకేట్ దగ్గరికి వెళ్ళండి. డబ్బులు లేకున్నా కూడా చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. థ్యాంక్ యూ అండి, చాలా మంచి విషయం చెప్పారు. ఇవాళ విన్నారు కదండి సునీల్ కుమార్ గారు చెప్పింది. ఎవరైనా సరే సూసైడ్స్ అనేటువంటి థాట్సే మైండ్లోకి రానివద్దు. ఎంత కష్టం ఉన్నా సార్ చెప్పినట్లుగా నియర్ బై ఏ అడ్వకేట్ మీకు అందుబాటులో ఉన్నారనుకుంటే మీ ప్రాబ్లం చెప్పుకోండి, ప్రాబ్లం నుంచి బయటపడండి తప్ప చావు అనేది ఎటువంటి ప్రాబ్లంకి కూడా రికవరీ అయితే కాదు. అది చనిపోయినంత మాత్రాన ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి అనుకుంటే అది చాలా పెద్ద తప్పు. నెక్స్ట్ ఉన్నటువంటి ఫ్యామిలీ మీద ఆ బర్డెన్లు ఇంకా ఎక్కువ పడుతుంటాయి. కాబట్టి సో సునీల్ కుమార్ గారు ఇచ్చినటువంటి ఈ సలహాలను కూడా అందరూ పాటించాలని కోరుకుందామండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.